హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉన్నారు కదా. సో వాళ్ళందరూ డ్రగ్ అవేర్నెస్ తీసుకురావడానికి అయితే వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. సో ఈ రోజులలో డ్రగ్స్ అనేవి చాలా విపరీతంగా మైండ్లోకి చెత్త ఆలోచనలు అన్నీ తీసుకొని వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు, కానీ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, కానీ అది కేవలం డ్రగ్స్తోనే. సో ఇట్లాంటి అవేర్నెస్ ఎన్నో పెట్టాలి. అట్లీస్ట్ వాళ్ళకి అర్థం కావాలి కదా ఫ్రెండ్స్. అట్లీస్ట్ వాళ్ళకి అర్థం కావడానికైనా చెప్పాలి వాళ్ళు. సో ఇదంతా ఎవరు చెప్పరు. అట్లీస్ట్ చదువుకుంటే జ్ఞానం ద్వారానన్నా వస్తుంది, లేదంటే ఇట్లా చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తానన్నా అవేర్నెస్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్. సో చూడాలి, కొంతలో కొంతమన్నా 10 మెంబర్స్కి చెప్తే అట్లీస్ట్ ఒక్కరు మారినా కూడా చాలా అన్నది వాళ్ళ థీమ్ అన్నమాట. సో అదే చెప్తున్నారు ఎస్పీ గారు అయితే. బెటరే కదా ఫ్రెండ్స్. ఒక 10 మెంబర్స్కి చెప్తున్నారు, ఇప్పుడు 10-20 మెంబర్స్కి చెప్తున్నారు. వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరు కాకపోతే ఒక్కరైనా మారినా కూడా మేబీ హ్యాపీగా ఫీల్ అవుతాడేమో సారే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. డ్రగ్స్ అంటే కేవలం గంజాయి ఇవి మాత్రమే కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం తీసుకునే ఈవెన్ స్మోక్ కూడా ఒక డ్రగ్గే కదా ఫ్రెండ్స్. టీ కూడా ఒక డ్రగ్గే. డైలీ తీసుకునే టీ కూడా అట్లీస్ట్ మనం ఇప్పుడు డైలీ టీ తాగుతాము. ఒక డే మిస్ అయిందంటే మనకు హెడేక్ వచ్చేస్తుంది. దాని అర్థం అందులో డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్స్కి మనం అడిక్ట్ అయిపోతాం. అట్లా ఈ టైంకి టీ తాగాలంటే తాగాలి అంతే. సో ఇవన్నిటినీ అవాయిడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఏదైతే అన్ని పదార్థాలు డ్రగ్గే ఫ్రెండ్స్. ఈ రోజులలో డ్రగ్తోనే కూడిపోతున్నాయి. సో అవేర్నెస్ అయితే తీసుకురావడానికి అయితే ఆయన ప్రయత్నిస్తున్నాడు. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ guys. Thank you guys. Bye guys.